హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బాణజాను ఆఫీషియల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి లడ్డు రెసిపీ చెప్తాను చెప్పినా కదా, నేను స్పెషల్ లడ్డు చేస్తాను అనమాట. ఆ లడ్డు మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే అది చాలా హెల్దీ. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరు తినొచ్చు అనమాట. చాలా చాలా హెల్దీ. ఎండ బాగా కొడుతుంది, అందుకనే కళ్ళు మూసుకుపోతున్నాయి. మన ఛానల్ కొత్త చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే దానికి లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తా, చూసేయండి. ఫస్ట్ అయితే బెల్లం తురుము తీసుకోవాలన్నమాట. బెల్లం తురిమి తీసుకోవాలి. ఎంత అని కొలతలు కూడా చెప్తా చూడండి. అండ్ అటుకులు, కొబ్బరి పొడి, బుడ్డలు, ఇలాచీలు, అండ్ బాదం, జీడిపప్పు అవన్నీ ఒక ప్యాకెట్ ఉంటాయిగా, అవి డ్రై ఫ్రూట్స్ ఇంకా మీకు నచ్చినవి. ఇక్కడ నేను 2 కప్పుల, నా దగ్గర నార్మల్ కప్ లేదు కదా, అందుకనే టీ కప్ తోటి పోస్తున్నా. 2 కప్పుల అటుకులు అయితే పోస్తున్నాను అనమాట బాండిలా. అవి లైట్గా ఫ్రై చేయడానికి 3-4 మినిట్స్ ఫ్రై చేస్తే అవి కొంచెం క్రిస్పీగా అయితే చూపిస్తా చూడండి. ఎట్లా ఏ వరకు ఎంపుకోవాలి అని. మీడియం ఫ్లేమ్లోనే ఎంపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసిరు కదా, చిన్నపిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ అంతా హెల్దీగానే ఉంటుంది అనమాట. రోజు ఒక లడ్డు తింటే మంచిగా హెల్దీగా ఉంటారు. అండ్ పిల్లలు కూడా వద్దనకుండా తింటారు అనమాట ఈ లడ్డూని. టేస్టీగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేనైతే మంచిగా ఎంపుతున్నాను అనమాట. అవి అట్లే 3-4 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి. మనం ఆన్నే ఉండి కలుపుతూనే ఉండాలి. అండ్ ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలని కూడా కింద కామెంట్ చేసి చెప్పండి, నేను చేయడానికి ట్రై చేస్తాను మీరు చెప్పిన వీడియోస్. ఆ రోజు నాకు వీడియో తీయడానికి అండ్ కొంచెం హెల్ప్ చేసింది అనమాట బాన్బావ ఇంటికాడనే ఉండే. ఆ రోజు నైట్ టైం చేసుకున్నాం మేము. బాన్బావ ఇంటికాడనే ఉండే కాబట్టి మంచిగా హెల్ప్ చేసిండు వీడియో తీయడానికి కానీ. అండ్ లడ్లు కట్టినది కూడా బాన్బావనే కట్టిండు. చూడండి, ఇట్లా అంటే పగులుతున్నాయి, ఇరిగిపోతున్నాయి కదా, అవి అట్లా క్రిస్పీగా అయితే చాలు. అవన్నీ తీసి మిక్సీ జార్లో అయితే పోసుకోవాలి, మిక్సీ పట్టుకోవడానికి. నేను ఇవి 2 కప్స్ తీసుకున్నా కదా, అటుకులు 2 కప్స్ తీసుకున్నా. అండ్ అట్లనే 2 కప్స్ పల్లీలు తీసుకోవాలి. నేను చెప్పే కొలతలతో చేయండి, కరెక్ట్ వస్తుంది అనమాట లడ్డు. నా దగ్గర నార్మల్ కప్ లేదని చెప్పిన కదా, అందుకని నేను దీని దగ్గర తీసుకుంటున్నా కొలత కోసమని. అండ్ ఇవి కూడా పల్లీలు కూడా మంచిగా వేయించుకోవాలన్నమాట. చిన్న ఫ్లేమ్లో, నార్మల్ మీడియం ఫ్లేమ్లో అట్లా పెట్టుకొని, మీ ఇష్టం. హై పెట్టుకుంటే ఒకవేళ అన్నీ ఉండి కలిపేటట్టు ఉంటే హై పెట్టుకొని కాల్చుకోండి. మీకు ఏమైనా పని ఉందంటే సిమ్లోనో మీడియంలోనో పెట్టి మీ వరకు మీరు చూసుకోండి. అవి అవుతుంటాయి కదా, మధ్యలో కలుపుతూ ఉండండి. నేనైతే కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టి అన్నీ కలుపుకుంటా మిక్స్ చేసుకుంటున్నా. బానేమో కొద్దిసేపు వీడియో తీసిండు. తర్వాత ఇందాక మనం అటుకులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవైతే మిక్సీ చేయాలన్నమాట. రవ్వలాగా చేయాలి, అంటే మరీ మెత్తగా అయితే పట్టొద్దు, లైట్గానే పట్టాలి. చూడండి, నేను మంచిగా ఏంపిన తర్వాత ఇట్లా ఉండాలన్నమాట. ఫ్రై ఇట్లా అయినాక బంద్ చేయాలి. అండ్ చూడండి, కొంచెం మెత్తగానే అయింది మాది. కొంచెం ఇంకా గట్టిగా చేసుకుంటామంటే చేసుకోండి. అటుకులు అయితే మంచిగా మిక్సీ అయితే పట్టేసిండు, బాగానే పట్టిండు మిక్సీ కూడా. అండ్ ఇక్కడ పల్లీలు అయితే అయిపోయినాయి. అవైతే ఆఫ్ చేసిన తర్వాత మీకు తెలుసు కదా, పల్లీలు కాయిన తర్వాత ఎట్లా ఉంటాయని. అప్పుడు ఆఫ్ చేసుకొని మంచిగా పొట్టు అయితే తీసి పెట్టుకోవాలన్నమాట. మొత్తం కాలుతున్నా కూడా బాగా అట్లే తీస్తున్నాడు అనమాట, జల్దీ కావాలని. అండ్ అప్పటి వరకు నేనైతే బెల్లం కరిగిద్దాం అనుకుంటున్నా. 2 కప్స్ పోసుకున్నాం కదా మనం, అవి బెల్లం వచ్చేసి మనం 3 కప్స్ పోసుకుంటే మొత్తం సరిపోతాయి అనమాట. బెల్లం టేస్ట్ మంచిగా సరిపోతుంది. మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తింటారంటే కొంచెం పోసుకోవచ్చు. అండ్ 1 కప్ వాటర్ కూడా పోసుకుంటున్నా అట్లనే నేను. మనకి పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. బెల్లం మొత్తం మంచిగా కరిగి హై ఫ్లేమ్లో అయితే పెట్టేటట్టు అయితే మంచిగా కలుపుకోండి ఆన్నే ఉండి, లేదంటే మొత్తం చేదైతే అనమాట. బెల్లము ఆన్నే కలుపుకుంటట్టు ఉంటే హై ఫ్లేమ్ పెట్టుకోండి, లేదంటే స్లోగానే మెల్లగా నానుతుంది అని, మెల్లగా దానిలో కలిసిపోతుంది అని స్లోగానే పెట్టుకోండి. టేస్ట్ మొత్తం పోతుంది, ఇంకా బెల్లం చేదైతే మొత్తం లడ్డులన్నీ చేదైతాయి అనమాట. అండ్ నెక్స్ట్ కొబ్బరి పొడి, ఇవి మిగిలినాయి కదా. ఇప్పుడైతే ఒక పక్క గీ వేసి మనం డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం వేపుకుందాం. చూడండి, పల్లీలు కూడా బాగా పట్టేసిండు మిక్సీకి. 2 మరీ మెత్తగా కాకుండా నార్మల్గా పట్టుకోవాలన్నమాట. మనం తింటుంటే మనకి పల్లీలు అవి తాకడానికి మంచిగా ఉంటుంది. అట్లా తింటుంటే నార్మల్ సాఫ్ట్ కాకుండా తినేటప్పుడు పల్లీలు తాకుతుంటే అట్లా మంచిగా ఉంటుంది కదా, అందుకనే లైట్గా పట్టుకోండి అంత మిక్సీకి. అండ్ ఇక్కడ మొత్తం కలుపుతున్నాను అనమాట నేను. ఓ పక్క కలుపుకుంటే మంచిగా డ్రై ఫ్రూట్స్ అవన్నీ అయితే వేపుకుందామని ఆయిల్ పోసేసిన.
జీడిపప్పు అవన్నీ వేసిన అనమాట. గీలో అయితే మంచిగా ఫ్రై చేసి పెట్టుకొని సైడ్కి అయితే తీసి పెట్టుకున్నా. అండ్ మీరు ఒకవేళ 1 కప్పే తీసుకొని ఫస్ట్ టైం కదా ట్రై చేద్దాం అని అనుకుంటే బెల్లము 1.5 కప్ వేసుకోండి. 1 కప్పు పల్లీలు 1 కప్పు అటుకులు తీసుకుంటే 1.5 కప్పు బెల్లం వేసుకోండి. ఇవి కరెక్ట్ కొలత అనమాట. అండ్ ఇప్పుడు కొబ్బరి పొడి పోస్తున్నా చూడండి నెయ్యిలా. మీ దగ్గర నార్మల్ కొబ్బరి ఉంటే అది కూడా తురిమి వేసుకోవచ్చు. నా దగ్గర కొబ్బరి లేదు కాబట్టి నేను కొబ్బరి పొడి అయితే వేస్తున్నా. 2 కప్స్ మనం పల్లీలు అవి తీసుకున్నాం కదా, ఇవి కొబ్బరి పొడి 1 కప్ అయితే సరిపోతుంది. కరెక్ట్ మెజర్మెంట్స్ చెప్పినా కదా అన్నీ కూడా అట్లనే ఫాలో అవ్వండి మీరు కూడా, మంచిగా అవుతాయి అన్నమాట లడ్డూలు. ఇలాచీలు దంచి అయితే దానిలో వేసుకున్నాము బెల్లముల. అండ్ రవ్వ కూడా వేసేస్తున్నా చూడండి. బెల్లం పాకం తీసి పెట్టుకున్నాం కదా దానిలోకి అయితే వేస్తున్నా రవ్వ. అదే మనం పట్టుకున్నాం కదా అటుకులతోటి అదైతే వేసేస్తున్నా. అండ్ తర్వాత పల్లీల పొడి కూడా వేసిన. అండ్ ఇంకా అటుకులు అది పొడి ఉంది కదా అది కూడా వేసేసిన. అటుకుల రవ్వ అది కూడా వేసేసిన. మంచిగా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసిన, సిమ్లో పెట్టి మంచిగా మిక్స్ చేస్తూనే ఉండాలి. అదంతా దగ్గర కావాలన్నమాట. మనకి లడ్డూలు కట్టడానికి రావాలి. ప్యాన్ నుంచి ఎప్పుడైతే సపరేట్ మనం అయితే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి మొత్తం అయితే కలుపుతూనే ఉన్నా, మంచిగా మిక్స్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మునక్కాయ కర్రీ రెసిపీ వీడియో వస్తుంది అనమాట. చూడండి అది కూడా ఎట్లా చేసినానో, వెరైటీ చేసిన, డిఫరెంట్గా చేసిన. బాగుంటుంది అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తే ఇంకా నచ్చి మళ్ళీ చేసుకుంటారు అనమాట. ఇంకా మీకు ఏమేమి వీడియోస్ కావాలని కింద కామెంట్ చేసి చెప్పండి. ఎట్లాంటి వీడియోస్ కావాలి, ఏం కావాలి అని చెప్తేనే నాకు కూడా ఒక వస్తుంది కదా మంచి ఇట్లాంటి వీడియోస్ చేద్దాము అని. చూడండి ఇప్పుడైతే మంచిగా దగ్గరికి అయిపోయిందనమాట. దగ్గర అయిపోయినాక చూపిస్తున్నా. బాగా ఫోన్ కాబట్టి కెమెరాలో ఎంత మంచిగా కనిపిస్తుంది అంటే ఆడ ఎట్లుందో అట్లనే కనిపిస్తుంది. అండ్ నా ఫోన్ అయితే డిమ్ వస్తుంది అనమాట. మన ఓల్డ్ ఫోన్ జరా బాగా న్యూ ఫోను బాగా డ్యూటీలో ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటాను ఆ ఫోను. ఆ రోజైతే లడ్డూలు చేసే రోజైతే నాకు మస్తు హెల్ప్ చేసిండు బాగా ఉన్నందుకే అంత జల్దీ అయిపోయినాయి అనుకుంటా లడ్డూలు. అండ్ గీ అయితే సపరేట్ అవుతుంది చూడండి. ఆ లడ్డు నుంచి మొత్తం గీ ఇంకా బయటికి వస్తుంది అనమాట. మొత్తం 2 ప్యాకెట్స్ ఏమో పోసిన నేను, 20 రూపీస్ ప్యాకెట్స్. చూడండి గీ మొత్తం బయటికి వస్తుంది. ఇప్పుడైతే ఆఫ్ చేసేసిన నేను. ప్యాన్ నుంచి సపరేట్ అయిన కూడా తీసి వేరే గిన్నెలకు వేయాలన్నమాట. ఎందుకంటే ఆ వేడికి ఇంకా గట్టిగా అవుతుంది. అందుకని ఈ గిన్నెలకు అయితే వేసినాం. చూడండి కాలుతున్నా కూడా బాగా అట్లే కడుతున్నాడు. నేనైతే కెమెరా పెట్టుకొని వీడియో తీస్తున్నా మంచిగా, కానీ బాన్బాకి అయితే ఫుల్ కాలిందనమాట ఆ రోజు. అండ్ ఇట్లా అయినాక ప్యాన్ నుంచి సపరేట్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు బంద్ చేసుకోండి. ఇంకా మీకు ఎంత సైజు కావాలంటే అంత లడ్డూలు కట్టుకోండి. నార్మల్గా కొంచెం చల్లగా అయినాక గోరెచ్చగా అయినాక అట్లా కట్టుకోండి లడ్డూలు. మరీ కూల్ అయినాక కూడా కాకుండా కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే కట్టుకోండి. మేము ఆ రోజు నైట్ టైం చేసినామని చెప్పినా కదా, తినకుండా చేసినాం అనమాట. ఆకలి అవుతుంది, అందుకనే తొందరగా కాలుతున్నప్పుడే ఇంకా ఒకసారి చేసి పెడితే దీనిలో పని అయిపోతుంది కదా అన్నట్టు ఇంకా బాగా చేస్తున్నాడు అనమాట. నా చేయి కాలుతుందని నేనైతే అసలు ముట్టుకునే లేదు. బాగానే చేసిండు అన్ని లడ్డూలు. రుతుపాప ఫుల్ డిస్టర్బ్ చేస్తుంది వాయిస్ ఓవర్ ఇస్తుంటే, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. టేస్ట్ అయితే నిజంగా అసలు చెప్పనే వద్దు. పిల్లలు నిజంగా వద్దనకుండా తింటారు. రుతిక్ష ఇప్పటి కూడా రోజుకి ఒక లడ్డు అయితే తింటుందన్నమాట. ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి అన్నమాట. హెల్దీ కూడా. పల్లీలు బెల్లం తెలుసు కదా మీకు ఎంత మంచిగా బాడీకి. అండ్ పొడి కూడా వేసుకొని తింటారు నార్మల్గా కొందరు. అట్లా కాకుండా ఇట్లా వేసిస్తే పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు అనమాట. చేసి చూడండి, మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చూడండి మొత్తం అయితే అయిపోయినాయి అనమాట. మొత్తం ఇన్ని లడ్డూలు అయినాయి. మా కాడికి మస్తు అవుతాయి అన్నమాట. ఇన్ని గానం సరిపోతాయి. అండ్ చూడండి టేస్ట్ కూడా మంచిగా ఉన్నాయి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మధ్యలో బాదము, కిస్మిస్లు, డ్రై ఫ్రూట్స్ అవి ఇవి కనిపిస్తున్నాయి కదా. పల్లీలు కూడా లైట్గా ఉన్నాయి, ఆడాడ కనిపిస్తున్నాయి. మంచిగా అట్లయితే మొత్తం ప్రిపేర్ చేసింది అనమాట. బాగా లడ్డూలాగా కట్టుకోవాలి అదంతా. మీరు ఒకవేళ లడ్డూలాగా కట్టుకోకుండా అట్లే తిన్నా సరే, మీకు ఓపిక లేదనుకుంటే అట్లే తిన్నా కూడా ఏం కాదు. మనం నార్మల్గా లడ్డూలు చేసి ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటే మంచిగా రోజు పిల్లలు ఊకే ఆ డబ్బానే ఊపిస్తారనమాట. రుతుపాప కూడా ఊకే మమ్మీ లడ్డు అని చెప్తుంది. ఇష్టం అనమాట. అండ్ స్వీట్స్లలో నెయ్యి ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుంది కదా, అందుకనే మేమైతే నెయ్యి ఎక్కువనే వేసుకున్నాం కొంచెము.
మీరు ఒకవేళ నెయ్యి తినరు, ఎక్కువ తినరు అంటే లైట్గా వేసుకోవచ్చు. మేమైతే బాగా వేసుకున్నాం అనమాట నెయ్యి. ఫస్ట్ అయితే మేము ఆ గిన్నెలా పెట్టినాము, తర్వాత దానిలో పట్టేటట్లేవు కదా అని మళ్ళీ దాని మీద ఒకటి పెడితే మెత్తగా అయిపోతాయి అనమాట. అవి చూడ్డానికి అసలు ఎట్లున్నాయంటే ఇట్లా పట్టుకుంటే కరిగిపోతాయి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అట్లా ఉన్నాయి అనమాట. అంత మెత్తగా ఉన్నాయి అవి. అందుకనే మళ్ళీ ఒక తాసర్ లాంటిది తెచ్చి దానిలో అయితే అన్నీ పడతాయి కదా అని అట్లా పెట్టినాం అనమాట. దీనిలో దాని మీద ఒకటి పెడితే కిందికి ఇట్లా అనిగిపోతాయి కదా, కింద ఉన్నాయి. అందుకని ఒక తాసర్ తెచ్చి దానిలో అయితే పెట్టినాం అనమాట. లాస్ట్కి చూసిరు కదా హెల్దీ అండ్ టేస్టీ లడ్డు అయితే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఏంది అని మొత్తం చూపించిన కదా. నేను చెప్పిన కరెక్ట్ కొలతలతోటి వేసుకోండి, మీరు టేస్ట్ అయితే సూపర్ వస్తుంది అనమాట. ఇంకేం చెడిపోవు, మంచిగా వస్తుంది. అండ్ ఎక్కువ రోజులు కూడా స్టోర్ అయి ఉంటుంది అనమాట. నార్మల్గా మనం బెల్లం పల్లీలు వేసినాం కాబట్టి మంచి స్టోర్ అయితే ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి, ఎట్లా వచ్చినాయో టేస్ట్ కూడా చెప్పండి. అండ్ మీకు నెక్స్ట్ ఎట్లాంటి రెసిపీస్ కావాలని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ బానుజను ఆఫీషియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.